ఇది 16 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన ఏందయ్యా అంటే ఇగో ఇది ప్రజాపాలన, అది చేసినాం, ఇది చేసినాం, మళ్ళీ ఏం చేసినా ఏం చేసిరా ఇగో ఇది పోలీస్ పాలన, కేసుల పీడన, నిలదీస్తే కేసులు, నిరసిస్తే అరెస్టులు. వీళ్ళు కంప్లీట్గా అంటే బీఆర్ఎస్ పార్టీలు ఎవరెవరి మీద ఎట్లా కేసులు పెట్టారు అనేది మొత్తం రాసుకొచ్చారు. ఇలా దిష్టిబొమ్మ దహనం చేసినందుకు, ప్రోటోకాల్ అడిగినందుకు, కిడ్నాప్ను ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేసిరని, కాంగ్రెస్లో చేరలేదని, కాంగ్రెస్ మీద ఆరోపణలు చేసిరని, ఏ అధికారంతో ఆదేశాలు ఇచ్చిండ్రని, తడి బట్టలతో ర్యాలీ తీసిండ్రని, దూషించిర్రని, నిజాన్ని పోస్ట్ చేసిర్రని, గుడి దగ్గర జెండాలు పెట్టొద్దన్నందుకు, పంచాయతీ పెద్దగా పోయినందుకు, గ్రామ సభలు ప్రశ్నించినందుకు, ఫ్లెక్సీలు చింపేసిన, గురుకులాల ముందు బైఠాయించిన, సమావేశానికి పోయిన, సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడిన, ఇట్లా మొత్తం అవే కేసులు. అడుగు తీసి అడిగేస్తే కేసు, నోరు తెరిస్తే కేసు, నిరసన తెలిపితే కేసు, ప్రజల తరపున నిలబడితే కేసు, పాలనా వైఫల్యాలు ఎండగడితే కేసు, పరామర్శకు పోయినా కేసు, కండ్ల ముందు ఇండ్లు కోల్పోయి కడుపు మండి తిట్టిన వారి మీద కేసు, ఆ వీడియోలు పోస్ట్ చేసిన మీడియా పైన కేసు, సోషల్ మీడియాలో ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే కేసు, సీఎంను విమర్శిస్తే కేసు, సీఎం పేరు మర్చిపోయినా కేసు. ఎవరి మీద పెట్టారో తెలుసుగా మీ అందరికీ. అంటే మళ్ళీ అది కూడా తప్పైపోతుంది. ఇప్పుడు అట్లా చెప్పినా కూడా మళ్ళీ కేసులు పెడతారేమో వీళ్ళు. వాళ్ళ పేరు మీ అందరికీ తెలుసు, సినిమా అంతా దేశం అంతా తెలిసింది. అది పేరు మర్చిపోయిన వాళ్ళ మీద కేసు పెట్టారు. ఒక్కో రంగాన్ని టార్గెట్ చేసి కక్ష కట్టి అందులో ప్రముఖుల మీద కేసు, అక్రమ కేసులపై ఆందోళన చేస్తే దానిపైన కేసు, మాట తప్పిన కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీలను ఫినాయిల్తో గడిగినా కేసే, కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసినా కేసే. ఎందుకు పెట్టారో, ఏ సెక్షన్లు వర్తిస్తాయో అనవసరం, ప్రభుత్వం పెట్టుమంటున్నది, పోలీసులు పాటిస్తున్నారు అంతే. మొన్న ఒకసారి చెప్పుకున్నాం కదా, 111 ఆర్గనైజ్డ్ క్రైమ్ కేసు. ఎవరి మీద పెట్టాలి? వాడు విల్ఫుల్ అఫెండర్. ఇక వాడి అదే పని. ఓ 10 ఏళ్ళ సంది 12 ఏళ్ళ సంది వాడు దొంగతనాలు చేసుడే వాని పని. లేదు అంటే మత ఘర్షణలో, ఇంకో కొట్లాటలో రేపుడే వాని పని. వేరే పని ఏం చేయడు. నువ్వు కొట్టి తన్ని తీసుకుపోయి జైలు వేయి, మళ్ళీ 6 నెలలకు బయటకు వచ్చి మళ్ళీ అదే పని చేస్తాడు వాడు. వాళ్ళ మీద ఈ 111 సెక్షన్ పెట్టాలి, ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ పెట్టాలి. ఎవరి మీద పెడుతుర్రు? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళ మీద 111 సెక్షన్ పెడుతుర్రు. మరి పోలీసు వాళ్ళు చదువుకొని చేస్తుర్రో ఏం చేస్తుర్రో తెలియని పరిస్థితి. 111 సెక్షన్ వీళ్ళ మీద పెడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళ మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి పోస్టులు పెడుతున్నారు. జర్నలిస్టుల మీద కూడా కేసులు పెడుతున్నారు. రేవతి మీద కేసు పెట్టారు ఆర్గనైజ్డ్ క్రైమ్ అని. లాస్ట్ కోర్టు గట్టిగా అరుచుకొని ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ పీకేసింది దానిలోకి వెళ్ళి. ఇక ఇట్లుంటుంది వీళ్ళ కథ. దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతున్నది. పోలీసుల ద్వారా ప్రభుత్వం దాదాపు యుద్ధం చేసినట్టుగా అణచివేతను అమలు పరుస్తున్నది. పెరుగుతున్న వ్యతిరేకతను, ప్రజల అసహనాన్ని కేసులతో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నది. 15 నెలల పాలనలో అటు ఆశా వర్కర్ల నుంచి నిరుద్యోగుల వరకు, విద్యార్థుల నుంచి మాజీ సర్పంచుల దాకా లాఠీ దెబ్బలు తినని వారు ఎవరైనా ఉన్నారా? మీడియా ప్రతినిధుల నుంచి సోషల్ మీడియా కార్యకర్తల వరకు కేసులు రుచి చూడని వారెవరైనా మిగిలారా? ఇవ్వలేరు. అసహనంతో ఊగిపోతున్న రేవంత్ సర్కార్ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ, ఫ్లెక్సీ పెట్టినా కేసు, క్షీరాభిషేకం చేసినా కేసు, కేసులేందా నిలదీసినా కేసు. ఇట్లా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటే అణచివేతల పర్వం, అన్ని రంగాలపైన తీవ్ర నిర్బంధం, బీఆర్ఎస్పై ఊరూరా ఉక్కుపాదం, పోలీసుల్ని ఉసిగొల్పి శ్రేణులకు వేధింపులు, కేటీఆర్ సహా నేతలపై దాడి, మీడియాకు సోషల్ మీడియాకు బేడీలు, సర్కారు వైఫల్యాలను ఎండగట్టి ప్రజాకోర్టులో నిలబెడుతున్న గులాబీ నేతలు, లగచెర్ల లడాయి, మూసి నిర్బంధం, హెచ్సియు అన్నింటా ఇదే ప్రతిఘటన. ఈ ఏడుంది ఇగో. ఇవన్నీ అవే కేసుల లెక్కలు. బీఆర్ఎస్ నేత రంజిత్ రెడ్డి మీద కేసు, ఇంకో ఆయన ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారంట. కొంతం దిలీప్ మీద
ఈయన ఉద్యమ కాలం నుంచి ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిర్రు. గత 10 ఏళ్ళు డిజిటల్ మీడియాకి హెడ్గా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ మీడియాకి. ఆయన ఇట్లా ఇట్లా ఒక సోషల్ మీడియాలో ఒక ట్వీట్ వేస్తాడు, అట్లా ఎఫ్ఐఆర్ పట్టుకొని వాళ్ళు ఇంటికి వస్తారు. ఇదే ఆయన మళ్ళీ ఎంబడెంబడి అప్డేట్స్ అలా పెడతా ఉంటారు కదా సోషల్ మీడియాలో. ఇట్లా ట్వీట్ వేస్తాడు, తెల్లారి కథ ఇంటికి వస్తారు. ఇప్పుడు హెచ్సియూసీలోనే దగ్గర 3-4 కేసులు అయినాయి ఆయన మీద క్రిషాంక్ మీద. ఎందుకు ఏం ఇక అసలు మరి ఎవడు ఇట్లా చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో. మరి ఎవరు ఇట్లా కేసులు పెట్టామని చెప్తున్నారు అంటే ఆల్రెడీ బదనాం అవుతున్న సర్కారు. బదనాం కాగా మీదికెళ్ళి ఇంకేసి ఇంకింత బదనాం చేయించుకుంటున్నారు. బదనామై బజార్లో పడతా ఉంటే దాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకొని డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాల్సింది పోయి ఇంకింత మీద రాళ్ళేయించుకొని ఇంకింత బదనాం చేయించుకునే ప్రయత్నాలు తప్ప ఏం లేవు. ఎత్తిన గొంతులో నొక్కేసుడు కేటీఆర్ మీద ఇట్లా వీళ్ళందరి మీద కేసులే పెట్టుకుంటా పోతా ఉన్నారు. ఇక ఈ పెద్ద మనిషిని అయితే తినే పల్లెం గుంజుకొని తీసుకుపోయారు. ఆ రోజు కడుపు మండి రైతు ఆయనే కడుపు మండి తిట్టిండు. ఎవరికైనా వస్తే కడుపు మండితే రేవంత్ రెడ్డే తిడతాడు, వాళ్ళు తిట్టరా? నిండు అసెంబ్లీలో తిట్టిండు, బట్టలు ఇప్పించి కొడతా, ఉరికిచ్చి కొడతా, ఒక్కనొక్కని అని చెప్పి అసెంబ్లీలో మొన్న మాట్లాడిండు 10 రోజుల కింద. ముఖ్యమంత్రి మాట్లాడిండు. ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక సాధారణ పెద్ద మనిషి మాట్లాడ జనాలకు రేవంత్ రెడ్డి కంటే ఇంకా డబుల్ త్రిబుల్ వచ్చు బూతులు. ఈయనను బట్ల గుంజుకపోయారు. ఒక ఛానల్ తోటి మాట్లాడినందుకు ఆ వీడియో బయటకు వచ్చినందుకు అటు వాళ్ళని అరెస్ట్ చేసిర్రు, ఇటు నన్ను తినే కంచం పక్కన పెట్టి ఈయనను గుంజుకపోయారు. మళ్ళీ అందరు గట్టిగా వేసుకునే వరకు ఇక దేవుడు అయ్యమ్మ ఇదేం పరిశాన్ అని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ ఇంటికాడ వదిలిపెట్టిపోయారు పోలీసు వాళ్ళు. అంటే ఎంత ఇగో ఈ కేసుల లెక్కలు చూడుర్రి. కేటీఆర్పై కేసులు 1, 2, 3, 4, 5, 6. సైఫాబాద్లో 1, ఉట్కూరులో 1, మోయినాబాద్లో 1, నకరేకల్లా 3. హరీష్ రావు మీద 1, 2, 3, 4, 5, 6. యాదగిరిగుట్టలో 1, సైబర్ క్రైమ్లో 1, కరీంనగర్లో 2, పంజాగుట్టలో 1, బాచ్పల్లిలో 1. పంజాగుట్టల కేసును ఆల్రెడీ కోర్టు ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టేసింది. ఏదో చేద్దామని పోయారు. అది ఏం కాలే, అన్ని ఆధారాలు బయటపడ్డాయి, వాళ్ళు చేసిన కథ అంతా బయటపడ్డది, కోర్టు కేసు కొట్టేసింది, అయిపోయింది. కొంత దిలీప్ మీద చెప్పినగా ఈయన ఇట్లా సోషల్ మీడియాలో ఇదేంది తప్పు ఇట్లా వేస్తారా అని చెప్పి ఒక పోస్ట్ ఇట్లా వేస్తాడు, అట్లా ఎఫ్ఐఆర్ పట్టుకొని పోలీసులు వస్తారు. ఇవే అవిగో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 కేసులు. ఎప్పటి నుంచి? 2024 మే నుంచి ఇప్పటి వరకు 12 కేసులు. చిక్కడపల్లిలో 1, సైబర్ క్రైమ్లో 2, నిర్మల్లో 3, ముదోల్లో 1, బాసరలో 1, నకరేకల్లా 2, 3 నకరేకల్లా, గచ్చిబౌలిలో 1. చూడు ఈ కేసులు పెట్టే కథ కూడా ఎట్లుంటుంది. ఇంకా మిగతా చూద్దాం. మొన్నే క్రిషాంక్ మీద 3, 4, 5, 6, 7. ఉస్మానియా యూనివర్సిటీ సైబర్ క్రైమ్ 2, గచ్చిబౌలి. హెచ్సియు భూముల ఇష్యూలో 3 కేసులు ఒకటేసారి. ఈ కేసులు కూడా చూడురి ఎంత గమ్మత్తు పెడతారు వీళ్ళు. అంటే తిప్పుతూ ఉండాలి వీళ్ళని, ఒక్కడా ఉండొద్దు, మనసును పట్టనియద్దు. అసలు ఇక అరే అమ్మ వీడు ఇంకోసారి నోరు తెరవాలంటే భయపడాలి. ఆ కథ చేస్తారు. ఎట్లా? ఈ కేసు ఎక్కడ పెట్టిర్రు? చిక్కడపల్లిలో 1, సైబర్ క్రైమ్లో 2 అయినాయి. ఓకే, ఆయన హైదరాబాద్ ఉంటాడు కాబట్టి సరే ఇక్కడ పెట్టిర్రు కేసులో అనుకుందాం. ఇదేంది? నిర్మల్ దగ్గర ఉన్నటువంటి లోకేశ్వరం అనే కాడ ఈ కేసు. నిర్మల్ టౌన్లో 2 కేసులు, ముదోల్ పిఎస్లో 1 కేసు, బాసరలో ఇంకో కేసు, నకరేకల్లా 3 కేసులు. అంటే ఆ మూలకు 2, 3, ఈ మూలకు 2, 3. అంటే రాష్ట్రం అంతా పర్యటన చేపిస్తారన్నట్టు వీళ్ళు కేసులు పెట్టి. అక్కడ ఏదో కార్యకర్త సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే నాకు ఇట్లా కనిపించింది, ఇది ప్రజలకు ఏంది శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా ఉందని చెప్పి ఆయన కనిపిస్తుంది. ఆయన పోయి ఒక కంప్లైంట్ రాసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఇస్తాడు. వెంబడే పోలీసులు ఎఫ్ఐఆర్ చేస్తారు, కేసు పెడతారు. అంటే అసలు ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా చెప్పిండు, ఆర్గనైజ్డ్ క్రైమ్ అది వీలు చేస్తున్నది కాదు, పోలీసు వాళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తారు, ప్రభుత్వం చేస్తూ ఉన్నదని. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఇగో ఇట్లా పెట్టి రాష్ట్రం అంతా తిప్పిస్తూ ఉన్నారు. ఇది ఈ 16 నెలల పండుగలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కథ. ఇవి హరీష్ రావు అరెస్టు, కౌశిక్ రెడ్డి అరెస్టు. కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి ఎట్లా పోయారు? ఆడ ఇంటి మీద దాడి,
తర్వాత అరెస్టు, తర్వాత విడుదల, ఇవన్నీ కేటీఆర్ మీద వరుసగా కేసులు, క్రిషాంక్ మీద, ఇగో ఇవన్నీ మొత్తం ఫ్లెక్సీ దింపేసిరని, గ్రామ సభలో మాట్లాడిరని అన్నీ అవే. అసలు నోరు తెరిస్తే కేసు. ఇక కొందరు ఫిక్స్డ్ అన్నట్టు వాళ్ళకి, వీళ్ళు నోరు తెరిసిరా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిరా, కథ ఒక కేసులాగా అందరిదాలో. ఇది ప్రజాపాలన నడుస్తున్నటువంటి కథ. ఈ ఏడాది కాలంలో, ఏడాదిన్నర కాలంలో, ఈ 16 నెలల కాలంలో జరిగినటువంటి కథ ఇది. ఇక